ధర్మం చేయండి అయ్యా, ధర్మం చేయండి అయ్యా, మీ కాళ్ళు పట్టుకుంటానయ్యా, ధర్మం చేయండి చిచ్చి అయ్యా. నువ్వెంత నీ బతికేంత నీ బతుకు నా కాలు పట్టుకోనని చూస్తావా? అయ్యో అమ్మా, నన్ను ఎందుకు కొడుతున్నానయ్యా? నేను అడిగింది కేవలం 10 రూపాయలు ధర్మమే కదయ్యా. ఎంత ధైర్యం? అయ్యో అమ్మా. జరగండి జరగండి, మా బాస్ వస్తాడు. నీకేంటి స్పెషల్? బొట్టు పెట్టి చెప్పాలా? ఇది దేవుని స్థలమే కదయ్యా. నువ్వు మాకెదురు చెప్తావా? అమ్మా చీచి ఈ బుచ్చబోలు ముట్టుకున్నారా? ఫస్ట్ వెళ్ళి హ్యాండ్ వాష్ చేసుకోపోండి. ఓకే బాస్. అయ్యో పిచ్చగాడ ఏమైంది? ఇది అర్థమైంది. గుడి మెట్ల మీద కూర్చొని అడుక్కుంటుంటే వాళ్ళు కొట్టారయ్యా. ఏ దుర్మార్గులు! అయ్యింది అయిపోయింది. ఈ డబ్బులు తీసుకొని ఏదన్నా ఒక వ్యాపారం చేసుకో. ఇంకోసారి అట్టుకుంటే నిన్ను నువ్వు చంపుకున్నట్టే. సరే అయ్యా, మీరు చెప్పినట్టే ఏదో ఒక వ్యాపారం చేసుకొని బతుకుతాం. హలో, నా మీటింగ్ ఎక్కడ? సార్ మీటింగ్ కరెక్ట్మెంట్ సంగతి జరిగాయి, ఇక్కడే మీటింగ్. ఓకే, మీరు చెప్పినట్టు అందరూ అడిగారు, అంతా రెడీ సార్. చీచి ఈ బుచ్చబోని లోపలికి రాచారు. పిచ్చాగానే వెళ్ళంటున్నారా? అసలు మీటింగ్ ప్లాన్ చేసిందేమో బాస్. సార్ మీ కంపెనీలో 70% షేర్స్ మా పేరు మీదనే ఉన్నాయి. ఇప్పుడు మీ కంపెనీలో మీకంటే ఎక్కువ రైట్స్ మా పేరు మీదనే ఉన్నాయి. ఆ రోజు నన్ను గుడిమెట్ల మీద ఇన్సల్ట్ చేసావు కదా, అందుకే నేను ఈరోజు నా 5 స్టార్ హోటల్కి వచ్చేలా చేసి అవమానించాను. ఇంకెప్పుడైనా కొంచెం చిన్న చూపు చూస్తే మనకు కూడా అది తప్పదు.